హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ మటన్ మరక్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా, పదండి. 1/2 kg మటన్ బోన్స్ తీసుకున్నాను. ఇవన్నీ మొత్తం బోన్స్. 1/2 kg మటన్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. మటన్ అంతా కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెట్టేసుకున్నాను. కుక్కర్లో నూనె పోసి పెట్టుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఒక బగారాకు, పట్టా, లవంగా, ఇలాయచీ, సాజీరా, కొద్దిగా మిరియాలు వేసుకున్నాను. మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయ ఎక్కువగా వేగనవసరం లేదు, లైట్గా వేగితే చాలు. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోవద్దు. పచ్చి వాసన పోయే వరకు ఈ అల్లం వెల్లుల్లిని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ బోన్స్ని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ మటన్ అంతా. ఇలా 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. మటన్ని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. 2 స్పూన్స్ అంతా వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కారంగా లేదు, అందుకని 2 స్పూన్స్ వేసుకున్నాను. మీ రుచికి తగినట్టు చూసి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. మటన్ అంతా మంచిగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. మటన్ అంతా ఇలా 3-4 నిమిషాల వరకు మంచిగా వేయించుకోవాలి. చూడండి ఎంత మంచిగా వేగిందో మటన్. ఇలా వేగిన తర్వాత పెరుగు వేసుకున్నాను. 100 గ్రామ్స్ పెరుగు వేసుకున్నా. పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పెరుగు వేసుకోవాలి. పెరుగంతా మటన్లో కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. పెరుగు వేసిన తర్వాత 1 నిమిషం వరకు వేయించుకోవాలి మటన్ అంతా. నేను లేతగా ఉన్న మటన్ తీసుకున్నాను. మటన్ అంతా మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. మటన్ అంతా మునగాలి, అంతవరకు నీళ్ళు పోసుకోవాలి. ఇంకో కొద్దిగా పోసుకున్నాము. మటన్ అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది లేతగా ఉన్న మటన్ తీసుకున్నాను. చూడండి నల్లి బొక్కలు కూడా సన్నగా ఉన్నాయి, తొందరగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మటన్ని. ముదురుగా ఉన్న మటన్ అయితే 7-8 విజిల్స్ వరకు ఉడికించుకోవాల్సి వస్తుంది. కాజు బాదాం తీసుకున్నాను. 15 కాజు, 15 బాదాం తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వెన్నీళ్ళు పోసి కాజు బాదాన్ని నానబెట్టుకొని బాదం పొట్టు తీసి పెట్టుకున్నాను. వీటినన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కాజు బాదాన్ని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. కూర ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చూడండి మెత్తగా ఉడికిపోయింది. మటన్ ఉడికిన తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న కాజు బాదాం పేస్ట్ని వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళని కూడా ఇందులో పోసుకున్నాను. మటన్ అంతా ఒకసారి కలుపుకోవాలి. మటన్ మరక్ గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అంత నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగా చిక్కగా ఉండాలి మటన్ మరక్. హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. మీ దగ్గర తెల్ల మిరియాల పొడి ఉంటే అది వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను. వీటిని అన్నీ కలిసేలాగా కలుపుకొని ఈ మటన్ మరగ్ని సిమ్లో పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి. ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు తక్కువగా ఉందని ఉప్పు వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఈ మటన్ మరగ్ని మరిగించుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఈ మరగ్లో ఫ్రెష్ క్రీమ్ 3-4 స్పూన్స్ అంతా వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర లేదని వేయలేదు. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను.
ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే చాలుగా రెడీ అయిపోతుంది మటన్ మరగ్. మూత పెట్టి మరిగించుకోవాలి. రెడీ అయిపోయింది మటన్ మరగ్. ఈ మటన్ మరగ్లో నేను నెయ్యి వేయలేదు, మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మటన్ మరగ్. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ మటన్ మరగ్లో నాన్ ముంచుకొని తింటే ఎంత బాగుందో. మటన్ మరగ్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.